మరి కాసేపట్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ. అలాగే ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో తనకు బ్యారెక్లో బెడ్ అనుమతించాలని పిటిషన్లో కోరారు. వంశీని కస్టడీకి కోరుతూ పట్టమట పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల కస్టడీకి కోరుతూ విజయవాడ పట్టమట పోలీసులు పిటిషన్లో కోరారు. కాసేపట్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, ప్రస్తుతం వంశీ కేసు కొంచెం సీరియస్ గానే తీసుకున్నారు. అయితే ఈ రోజు ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ రోజు వంశీ కి సంబంధించి కీలకమైన వాదనలు జరగబోతున్నాయి. ముఖ్యంగా వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే అతని తరపున లాయర్ కొన్ని నివేదికలు ఇవ్వడం జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కొంత స్ట్రెయిన్ అవుతున్నారు అని కూడా ఆయన వాదన వినిపించేందుకు ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా అతన్ని ముందుగా ఇంటి నుండి ఆహారం పంపించాలి, అదేవిధంగా అతనికి జైల్లో బెడ్ ని ఏర్పాటు చేయాలి. వెనుముక నొప్పితో ఆయన బాధపడుతున్న నేపథ్యంలో ఇవన్నీ పిటిషన్ లో పెట్టడం జరిగింది. ఈ పిటిషన్ ఈ మరికొద్ది సేపట్లో బెంచ్ పైకి రానుంది. అయితే మరో పక్కన పోలీసులు కూడా వంశీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పటికే వంశీ పోలీసుల తరపున న్యాయవాదులు కూడా రెడీ అవుతున్నారు. ఎందుకంటే హర్షవర్ధన్ సంబంధించి పూర్తిగా దాని సత్యవర్ధన్కి సంబంధించి కొన్ని ఆధారాలు, అతన్ని కిడ్నాప్ చేయడం, అతని అనుచరులు అతన్ని తీసుకువెళ్ళడం, అతని ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళడం, అదేవిధంగా పూర్తిగా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. అతన్ని 10 రోజుల కస్టడీ కూడా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత హైటెన్షన్ వాతావరణంలో ఈ రోజు వంశీ కేసు ఏ విధంగా మలుపులు తిరుగుతుంది, అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఈ రోజు ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు విన్న అనంతరం కోర్టు ఏ డిసిషన్ తీసుకుంటుందో మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. వరలక్ష్మి.